పడమటింటి కాపురం పెట్టనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది, మొగుడు చేత మొట్టికాయలు తింటానన్నది. డాడీ డాడీ నాకు ఒక కథ చెప్పవా? లేదమ్మా, ఆఫీస్లో చాలా వర్క్ ఇచ్చారు, అందువల్ల నేనేం చెప్పలేను. మీ మమ్మీని అడిగి తెచ్చుకోమ్మా. నువ్వెప్పుడు ఇంతే డాడీ, ఒక కథ చెప్పవు, ఒక పాట పాడవు, ఏమీ చెప్పవు, అది ఎప్పుడు ఇంతే నువ్వు. అర్థం చేసుకో తల్లి, మంచిదా? సరేలే, సరే. మమ్మీ మమ్మీ నాకు ఒక కథ చెప్పవా? డాడీ కథ చెప్పమంటే కథ చెప్పనన్నాడు, బిజీగానే ఉన్నాడంట. అవునా? కథ చెప్పమంటే బిజీగా ఉన్నదన్నాడా? నాకు తెలుసు, ఈయన ఎప్పుడూ ఇంతే. సీఎమ్మ కూడా ఇంత బిజీగా ఉండదు. అయినా నాకు వంటగదిలో చాలా పని ఉందమ్మా, నానమ్మకి వెళ్ళి కథ చెప్పమను. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, ఒక కథ చెప్పరు, ఒక పాట పాడరు, ఏం చెప్పరు. ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమో నాకు. నానమ్మ నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? నా బంగారు తల్లే, నా చిట్టి తల్లే, అలాగెళ్ళి పెరట్లోకి వెళ్ళి కథ చెప్పుకుందాం అన్నాడమ్మా. సరేనమ్మా. ఏంటి పాచికంపు కొడుతుంది? ఏమీ లేదండి, నిన్న చేసిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నాను. అంతెందుకు చేసావు? నీకోసమే, నువ్వు తిని పందిలా బలాలని. అబ్బో, దీని పేరు భాగ్యవతి. దీని కోపం అతి. ఇదో పెద్ద కోతి, దీనికి లేదు మతి. అబ్బో, అయినా ఈ ఉప్మా ఇంత కష్టపడి నేను చేశాను కదా, ఇది ఎందుకు నేను పడేయడము? మా ఇంట్లో ఒక ముసలిదయ్య ఉంది కదా, దాన్ని పెట్టిస్తే పోలా. అత్తయ్య, ఓ అత్తయ్య, నీకోసం అత్తయ్య ఉప్మా చేశాను, తినండి. అమ్మా భాగ్యము, ఉప్మా పాసిపోయిందమ్మా, నేను తినలేనమ్మా. పాసిపోయిందా? నీకోసం వేడివేడిగా జీడిపప్పు బాదం పప్పు వేపిసి తేవాలా ఏంటి? అయినా సరే ఈ వయసులో ఇంత తినేసి నువ్వు కలర్స్కి గట్ట వెళ్ళి వెయిట్ తగ్గించుకోవాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, అయినా ఈ వయసులో నేను ఏది పెడితే అదే తినాలి. నోరు మూసుకొని ఓ మూల పడుండు. చీ చీ. ఏమండి, నేను ఈ ముసలిదాని కింద సేవ చేయలేకపోతున్నానండి. మళ్ళీ ఏమైంది? మీరు ఉదయం అనగా వెళ్ళిపోతారు, పాప స్కూల్కి వెళ్ళిపోద్ది. ఉదయం నుండి ముసలిదాని దగ్గర నేను సేవ చేయలేక చచ్చిపోతున్నానండి. ఏంటో అంత సేవలు చేసేస్తున్నాం, మరి అన్నీ నీకు చెప్పాలా ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను? అయినా ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి, అంతే. ఈ మన శ్రీకాకుళంలో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, అందులో తీసుకెళ్ళి ఆ ముసలిదాన్ని పడేయండి. పాపమే ముసలిది ఈ వయసులో ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ఎక్కడికి వెళ్తుంది ఏంటండి, మన శ్రీకాకుళం బోల్డ్ వృద్ధాశ్రమాలు పెట్టారు అంటే ముసలి కోసమే కదా. ఈ ముసలిదా ఇంట్లో ఉన్నా మనం హ్యాపీగా ఉండలేమండి. ఈ ముసలిదాన్ని వృద్ధాశ్రమంలో ఎట్టేసి నువ్వు నేను పాప హ్యాపీగా ఇంట్లో ఉందాము. సరే, ఈరోజు ఆఫీస్ పని ఉంది కదా, రేపు వెళ్ళి కనుక్కోనా? రేపటి వరకు వద్దండి, ముసలిదాంతో నేను పడలేను. ఈరోజే వెళ్ళండి, కదలండి. ఏమీ కదలలేరా? సరే సరే, వెళ్తాను తల్లి. ఇలాంటి గయ్యాల గంప నాకు తగిలింది చూడు. సరే, శ్రీకాకుళంలోని వృద్ధాశ్రయాలు అయితే చాలా ఉన్నాయి. మదర్ తెరెసా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి కనుక్కుంటాను. ఏంటి, ఇది మదర్ తెరెసా ఓల్డేజ్ హోమేనా? అవునండి. ఇలా మా ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమెని చేర్పించాలి. మీరు చేర్చుకుంటారా? చేర్చుకుంటాం, తీసుకొని రండి. ఆవిడ ఏమవుతారు మీకు? ఆమె మా అమ్మ అండి. ఆవిడకి ఎవరు ఉండకూడదు, అనాథలమైతేనే చేర్చుకుంటాము. అవునా? సరే. ఏమే మదర్ తెరెసా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను.
వాళ్ళే అనాథలను అయితే చేర్పించుకుంటారంట, మన అమ్మనైతే చేర్పించుకోరంట. ఏం చేయాలి? అయినా నీకు అసలు ఇంతైనా బుర్ర ఉందండి, తెలివి అస్సలు నీకు లేదు కదా. అనాథనే చెప్పాలి కదా, మీ మమ్మీ అని ఎందుకు చెప్పారండి? ఇంకొక అనాథాశ్రమంకి వెళ్ళి అనాథ ఎవరూ లేరని చెప్పేసి జాయిన్ చేయండి. సరేలే, కొత్తగా జైరస్ పాస్టర్ గారని ఒక అతను ఉన్నారు, ఆయన అనాథాశ్రయం పెట్టారంట. అక్కడికి వెళ్ళాక కొనుక్కుంటాను, సరేనా? వెళ్ళండి, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి, వెళ్ళి జాయిన్ చేసేయండి. అబ్బబ్బా, వెళ్తా ఉండు. ఏంటి, ఇది జైరస్ పాస్టర్ గారు ఓల్డేజ్ హోమేనా? జయరాజు గారు ఓల్డేజ్ హోమేనండి, మీరు ఎవరినైనా చేర్పించుకుంటామండి. ఏం కావాలి? అదే, మా ఇంట్లో ఒక ఆమె ఉంది, ఆమెని చేర్పించాలి, మీరు చేర్పించుంటారా? మేము ఇది జయరాజు గారు ఓల్డేజ్ హోమ్, ఎవరినైనా చేర్పించుకున్నా తీసుకురండి. సరే. ఏమే, అడిగాను జైరస్ పాస్టర్ గారు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అడిగాను, వాళ్ళు చేర్పించుకుంటారంట. మనం చేర్పించేద్దాం, సరేనా? రేపు చేర్పించేద్దాం. రేపటి వారికి ఎందుకండి, ఇప్పుడే తీసుకెళ్ళి చేర్పించేద్దాము. రేపటి వారికి ఈ ముసలిదాన్ని మన ఇంట్లో అవసరమా? ఇప్పుడే వెళ్ళి జాయిన్ చేసేద్దాం, పదండి తీసుకొని వెళ్ళి. నానమ్మని ఎక్కడికి తీసుకెళ్తారు? నీకెందుకే, నువ్వు చిన్నదానా కదా, నోరు మూసుకొని వెళ్ళి నువ్వు చదువుకో. నీకెందుకు ఇలాంటివన్నీ? మమ్మీ నువ్వు కాసేపు ఆగు. డాడీ మీరు ఎక్కడికి తీసుకెళ్తారు? ఏం లేదు తల్లి, మీ నాన్నమ్మకి వయసు అయిపోయింది కదా, ఇంట్లో పని చేయలేకపోతుంది, అందుకని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని వెళ్తున్నాం తల్లి. నానమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తారా? మీరు ఒక కథ చెప్పరు, ఒక పాట పాడరు, నన్ను అస్సలు చూసుకోరు, మీ పనుల్లో మీరే బిజీగా ఉంటారు. అలాంటిది నానమ్మ నాకు కథలు చెప్పి పాటలు పాడి అంతా నాకు నానమ్మే చూసుకుంటుంది. అలాంటప్పుడు నన్ను నానమ్మని ఇద్దరిని చేర్పించేయండి, ఎంచక్కా మీ ఇద్దరు ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. చూసారా, ఇది చిన్నదై కానీ చిన్న మాట్లాడకండి, ఎంత పెద్ద మాట్లాడుతుందో. ఇదంతా ముసలిదై చెప్పును ముద్దు వల్ల ఇలా చేస్తుంది, దీనికి అస్సలు భయం లేదండి. అబ్బబ్బా, ఇప్పుడు ఏం చేద్దామైతే? మీ ఇద్దరు కలిసి నానమ్మకు క్షమాపణ అడగండి. మీ ఇద్దరు రండి. వృద్ధాశ్రమం నెంబర్ ఇవ్వండి. మీ ఇద్దరిని ముసలోళ్ళు అయినాక నేను కూడా అక్కడనే చేర్చేస్తాను. అమ్మో, చూడండి ఎంత ఆలోచించిందో ఈ పాప. మనల్ని కూడా అక్కడే జాయిన్ చేసేస్తుంది. దీనికి ఇన్ని తెలివితేటల ముసలిదే కదండి ఇచ్చింది. పదండి, మీ ఇద్దరు వెళ్ళి నానమ్మను క్షమాపణ అడగండి. సారీ అమ్మ, క్షమించు. అత్తయ్య నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను. నాకు క్షమాపణ కాదు, నానమ్మకు క్షమాపణ అడగండి. అత్తయ్య, నిన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలనుకున్నాం అత్తయ్య. ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది అత్తయ్య, నన్ను క్షమించు. నన్ను క్షమించు అత్తయ్య. నన్ను క్షమించమ్మా. లేవండి, నానమ్మ క్షమించేసింది. ఎందుకంటే నానమ్మ బంగారు తల్లి, అందరినీ చూసుకుంటుంది. లేవండి ఇంకా. కొంచెం ముందుకు వచ్చేస్తే బాగుంటుంది, లేకపోతే నేను ఇటువైపు వచ్చేస్తాను. సో చక్కగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పటివరకు చేసిన స్కిట్స్ చాలా చేశారు. మన సంఘం అంతా ఒక్క మిస్టేక్ లేకుండా చేశారు. చాలా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మన వృద్ధాప్యంలో తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలనుకుంటా. మీ పిల్లలు మీకు అదే చేస్తే అది ఆలోచింపజేసే ఒక స్కిట్ని ప్రదర్శింపజేసిన ఉమెన్స్ ఫెలోషిప్కి అందరూ చప్పలు కూడా అభినందన తెలియజేద్దాం. మేరీ గారు, విమలా గారు, మీనా గారు, రజనీ గారు, చిన్న గారు, రత్నం గారు అద్భుతంగా చేసి చూపించారు. మరి సహకరించిన పాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. భార్య గారు, కుమార్తె, తండ్రి, అదేవిధంగా నానమ్మ గారు చాలా చక్కగా చేశారు. చప్పలు కూడా అభినందన తెలియజేద్దాం. ఓకే, పెద్దలు అయిపోయారు. ఆమె మనకు అక్కర్లేదు, వృద్ధాశ్రమంలో వేసేద్దామని
ఆలోచన వచ్చింది వాళ్ళకి. తల్లిదండ్రులు పని చేసినంత వరకే కాదు, వాళ్ళు చేయలేనప్పుడు కూడా మనం చూసి వాళ్ళని ఆదరించాలనేదే ఈ పిల్లలు చేసిన స్కిట్. మీకు నచ్చితే చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం. చక్కగా చేశారు, ఒక్క తప్పు లేకుండా. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వస్తుందండి. నిలబడాలి ఒకసారి. ఇప్పుడు హల్లెలూయా చెప్పిన వాళ్ళు మాత్రమే లేచి నిలబడాలి. ఒకసారి లేచి నిలబడాలి. హల్లెలూయా చెప్పిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడారా? ఇంకా అబద్ధాలు చెప్పకూడదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా చెప్పిన వాళ్ళు అందరు రావాలి, పైకి వేదిక మీదకి రావాలి. ఓన్లీ సాంగే కాదు, డాన్స్ కూడా చేయాలి. అలాగా మంచి డాన్సర్స్ వీళ్ళు కూడా. ఇంకా శాశ్వపేట యూత్ కూడా వస్తే బాగుంటుంది. ఓ, ఎంతమందికి ఈ పాట వచ్చు? పరలోకమైన ఆశ, పరిశుద్ధతే నా శ్వాస. ఎంతమందికి వచ్చు? హల్లెలూయా. సరిగ్గా 2 అయిందా? 2. సో డబల్, ఇందాక ఆరాధించిన దానికి డబల్ మనం ఇప్పుడు ఆరాధించాలి. ఓ యేసయ్య వస్తాడు మేఘాల పైన, తనతో చేర్చుకోను, తోడుగా ఉంచుకోను, తన తోడుగా ఉంచుకోను. బాయ్స్ అందరూ మధ్యలో వచ్చేస్తే నా దగ్గర, గర్ల్స్ అందరూ అటు ఇటు జాయిన్ అయితే సరిపోతుందేమో. గర్ల్స్ అలా అటువైపు జరిగితే బాగుంటుంది. బాయ్స్ ఇటు వచ్చి, ఇటు పక్క ఒకరు వచ్చేయచ్చు, ఇటు పక్క ఒకరు వచ్చి బాయ్. ఓ పరలోకమే నా ఆశ, పరిశుద్ధతే నా శ్వాస. డాన్స్ చేయాలా? పరలోకమే నా ఆశ, పరిశుద్ధతే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే. యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై. తానన తనన తనన తానన తనన తనన తానన తనన తనన తానన తనన తనన. పరలోకమే నా ఆశ, పరిశుద్ధతే నా శ్వాస. పరలోకమే నా ఆశ, పరిశుద్ధతే నా శ్వాస. యేసయ్య వస్తాడు మేఘాల పైన, తనతో చేర్చుకోను. యేసయ్య వస్తాడు మేఘాల పైన, తనతో చేర్చుకోను. ఓ తోడుగా ఉంచుకోను, నన్ను తోడుగా ఉంచుకోను, తోడుగా ఉంచుకోను, మన తోడుగా ఉంచుకోను. డాన్స్ అందరు కలిసి తానన తనన తానన తానన తనన తానన తానన తనన తానన తానన తనన తానన. కన్నీరంతా తుడువబడు, కష్టాలు మాయమవు, కన్నీరంతా తుడువబడు, కష్టాలు మాయబడు. అంతా నూతనమగును, బతుకంతా నూతనమగును. పాడదామా? తానన తనన తానన తానన తనన తానన తానన తనన తానన తానన తనన తానన. ఓ సంగీతకారుడు దావీదుగా పాడమని నే కోరేదన్, సంగీతకారుడు దావీదుగా నే కోరేదన్. ఓయ్ నాట్యమాడెదను నేను, నాట్యమాడెదను, నాట్యమాడెదను నేను, నాట్యమాడెదను. తనన 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 తనన
దేశం పరలోకమే ఎప్పుడు నేను చూస్తాను. నా సొంత దేశం పరలోకమే నేను ఎప్పుడు చూస్తాను. ప్రతిదినము వేచి ఉన్నా, ప్రతిదినము వేచి ఉన్నా, ప్రతిదినము వేచి ఉన్నా, ప్రతిదినము వేచి ఉన్నా. తానాన్న తనన 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 తనన. పరలోకమే నా ఆశ, పరిశుద్ధతే నా శ్వాస. పరలోకమే నా ఆశ, పరిశుద్ధతే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే. ఏసునికై సువిశేషముకై, ఏసునికై కనుకునలేట్లయ్యరా. తనన 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 తనన. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసు. ఎందుకంటే ఓ పాపమంత పోయెను, రోగమంత తొలిగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పరదాం పాపమంత పోయెను, రోగమంత తొలిగెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే. ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతం అద్భుతం. కలిసి కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మర్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి. అద్భుతంగా నాట్యం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. Praise the Lord. Check. Hallelujah. Check. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చాలా ఆనందిస్తున్నారు మీరు, చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చక్కగా కూర్చోండి అమ్మా. సిట్ రైట్, సిట్ రైట్.
హల్లెలూయా. నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. అమ్మగారు వస్తేనే క్వశ్చన్స్ అనుకుంటారా? వేసినప్పుడు మీరు ఆన్సర్స్ ఇవ్వాలి, ఓకేనా? కాస్త ఒక్క పెడుతుంది కదా మీకు, నాకైతే ఒక్క పెడుతుంది. నాదే నయ్య గారు, మేరా కోన్ లేకి జలేగా, మేరా పైర్ దుక్కుతాయి. దేవుని స్తోత్రం. నాకైతే ఓపిక సన్నగిలిపోయింది, మీకేమైందమ్మా? హల్లెలూయా. ఫుల్ జోష్లో ఉన్నారు మీరు అందరు. ఎవరికైనా కాలు నొప్పి పెడుతుందా? లేదా? గ్రేట్. అయితే మళ్ళీ లాస్ట్లో ఒకసారి దేవుని ఆనందిద్దాం మళ్ళా. సో ఆయనలో ఆనందించినప్పుడు చాలామంది అనుకోవచ్చు, అంటే మనకి డ్యాన్స్ వచ్చి కాబట్టి అలాగేసాం. కొంతమంది పరోక్షలుగా అయ్యి దేవునిలో ఆనందించేవారు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అద్భుతమైన వర్తమానం 2:10 మనం విన్నాం. హల్లెలూయా. అటు తర్వాత అది కూడా ఆయనకి యాక్సిడెంట్ అయిన కాలుతో ఆయన చెప్పారు, నాకు కూడా యాక్సిడెంట్ అయిన కాలుతో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. హల్లెలూయా. సో ఆయన అంత సేపు చెప్పను కానీ కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. ఉపవాస ప్రార్థన చెప్పారు కదా, ప్రతి శుక్రవారం ఎవరికి తెలియకుండా ఉపవాసం ఉండమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని గ్రహించక ఎందరో నిర్లక్ష్య పెట్టుచున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న పోరాటాలను లేక జయ జీవితము కోల్పోవచ్చున్నారు. పరిశుద్ధ గ్రంథం ఉపవాస గురించి ఏం చెప్తుందో చూద్దాం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మనం అనుకుంటాము చాలాసార్లు భోజనం చేయకుండా నీళ్ళు తాగేసి మనం అలా కూర్చుని పోయి కడుపును కాల్చుకుంటారు చాలామంది. కడుపును కాల్చుకోవడం ఉపవాసం కాదు. ఉపవాసం అంటే దేవునితో సహవాసం. హల్లెలూయా. ఉపవాసం అంటే ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నామండి? ఉపవాసం చేస్తున్నాం. సో అందులోని కొన్ని విషయాలు ఉంటాయి. మనము తినకుండా ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. పచ్చి నీళ్ళు ముట్టుకోకుండా ఉపవాసం చేసేవారు ఉంటారు. ఉమ్ము కూడా మింగకుండా ఉపవాసం చేసేవారు కూడా లేకపోలేదు. సో బైబిల్ చెప్పుచున్నవి కొన్ని మనం చూసుకుందాం. ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12-14 వచనం. ఎంత త్వరగా ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదివితే త్వరగా నేను ముగించడం జరుగుతుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12-14 వచనములు చదవండి. ఇప్పుడైనను ఉపవాసం ఉండి. హల్లెలూయా. ఎప్పుడండి? ఇప్పుడైనను మనం ఉపవాసం ఉండాలంట. ఇంతవరకు ఒకవేళ నీవు ఉపవాసం ఉండలేదేమో, నిజంగానే ఉపవాసం చేయలేకపోయామేమో, ఈరోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏం చెప్పుకున్నాం? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం లేకుండా నువ్వు తిండి మానేస్తే అది ఉపవాసం కాదు. ప్రియమైన సంగమా గమనించండి. రెండవదిగా మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను చదవండి. ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రార్థన వలననే ఏదైనా మనం సాధ్యం. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఉపవాస ప్రార్థన అని మనం పెట్టుకుంటుంటాం కనుక ఉపవాస ప్రార్థన మనం చేసి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. మనం అందరం దేవుణ్ణి వేడుకోవాలి. ఈ సమయం ఏంటంటే ప్రత్యేకమైన సమయం. నీకేం అవసరమే ఉందో, నీ జీవితంలో ఏంటి నువ్వు కోల్పోతున్నావో, ఏ పరిస్థితిలో పడిపోతున్నావో, ఏ పరిస్థితిలో లేవలేకపోతున్నావో, ఏ పరిస్థితిలో అనారోగ్య పరిస్థితిలో ఉన్నావేమో, లేదా కుటుంబ సమస్యలతో ఉన్నావేమో, నీవు ప్రార్థించడానికి అవకాశం, నీకోసం నువ్వు ప్రార్థించుకోవడానికి అవకాశం.
నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించడానికి అవకాశం. ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగపరుస్తున్నారు? దైవ సేవకులు పిలిచారు కదా అని వచ్చారా? ఈ ప్రార్థనలో నిజంగా దేవునితో సహవాసం చేయడానికి వచ్చారా? ఒకసారి పరిశీలించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనలో ఏదైనా సాధ్యం, హల్లెలూయా. ఉపవాసంలో ఏదైనా సాధ్యం, ఆమేన్. మూడవదిగా చూసుకుందాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనములు ఒకరు, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి 10 వచనములు ఒకరు చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఇప్పుడు నేను చెప్పాను కదా, సో మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రార్థనకు వచ్చామనేసి ఇది ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం. మనం వింటుంటాం వాక్యం, అది మనం నిజంగా మనం వింటున్నామో లేదో ఒకసారి పరిశీలించుకోండి. రెండవదిగా వేషధారులుగా అంటే ముఖస్థుతి కనబడడానికి చాలా సంతోషంగా ఉపవాసం ప్రార్థనకు వచ్చినట్టు కనబడుతున్నారు, కానీ నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి గమనించుకో. వేషధారులే కాక చదవండి, దుఃఖముఖులై ఉండకుడి. దుఃఖముఖులుగా ఉండకూడదు. వేషధారణ చేసి బయటేమో నవ్వుతున్నారు, లోపల ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ బాధ దేవునికి వెడల్పరచుకోకుండా ఏ విధంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? కంటిన్యూ. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసం చేస్తున్నామని బయటికి తెలియాలని అమ్మా ఏంటండి నీరసం అయిపోతారు. నీరసం అయిపోయినట్టు బయటకు కనబడాలని నేను ఉపవాసం చేస్తున్నానండి, మీ అందరికి తెలుస్తుందా లేదా? నేను ఉపవాసంలో ఉన్నా, మీ అందరికి తెలుస్తుందా లేదా అన్నట్టు చాలామంది మొహం వికారం చేసుకుంటారు ఇలాగా. నెక్స్ట్, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయుచున్న. ఈరోజు ఈ యొక్క సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీరు దేవునికి కనబడాలని మనం చేయాలి. మనుషులందరూ చూస్తున్నారని నీవు ఉపవాసం చేసి మోకరించి ప్రార్థన చేయడం వల్ల మనుషులు చూస్తారు. చాలామంది ఏం చేస్తారంటే మనుషులు చూసినప్పుడు ఎక్కువ సమయం ప్రార్థన చేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు తక్కువ సమయం ప్రార్థన చేస్తారు. సో మనుషులు చూసినప్పుడు ఒకలాగా ప్రార్థన చేస్తారు, ఒంటరిగా ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక విధంగా ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, చదవండి అమ్మ, ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకొని నీ దానికి ముందు వచనమే మనుషులకు కనబడవలని కాక వారు వారి ఫలం అంటే వారికి ఒక ఫలం ఉందన్నమాట. అంటే వారికి ప్రతిఫలం కూడా ఒకటి ఉంది. వారు చేసిన వేషధారణకి వీళ్ళకి ప్రతిఫలం ఉంది. నెక్స్ట్, మనుషులకు కనబడవలని కాక రహస్యమందుండు నీ తండ్రికే కనబడవలని, నీ తండ్రికే కనబడవలని. నీ ఉపవాసం చేయనప్పుడు నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. చాలా మంది ఎంతమంది స్నానం చేసి వచ్చారండి? ఒకసారి చేయి చూపించాలి. ఎవరు కొంత చేతులు లేగలేదంటే వాళ్ళు చేయలేదేమో. నాకు ఈ లైట్ అడ్డేస్తుంది, ఈ వాక్యం అయిపోతే లైట్ ఆపేస్తా. ఒకసారి అందరి చేతులు కనబడుతున్నాయా? కొన్ని చేతులు లేగలేదు. సో ఉపవాసం చేసినప్పుడు అంట తల అంటుకోవాలంట, అంటే హెడ్ బాత్ చేయాలి. ఉపవాసం చేసినప్పుడు హెడ్ బాత్ చేసి ఇంకా నీ ముఖము కడుక్కొనుము. మొహం కూడా కడుక్కోండి. కొంతమంది ఒంటి మీద వేసుకుంటారు, మొహం మీద నీళ్ళు వేసుకోరు. కంటిన్యూ చదువు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రతిఫలం దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు రహస్యముగా నీ ఉపవాసము దేవునికి మాత్రమే తెలియాలి. నీకు దేవునికి మధ్యలో ఉన్న సహవాసమే ఉపవాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనల యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి 10 చదివారు ఎవరైనా? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చెయ్యుదురు. చూసారా అండి? ఇప్పుడు మనం చాలా మంది ఉపవాసాలు చేస్తారు. ఆ రోజు లేదా ఆ పర్టికులర్ శుక్రవారం కానీ ఏదో ఒక రోజు ఉపవాసం చేసినప్పుడు వారు వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉంటారు. అది అసలు ఉపవాసమే కాదు, ఉపవాసంకి లెక్కలోకి రాదు. హల్లెలూయా. అది అసలు ఉపవాసమే కాదు. నువ్వు చేసిన 1 గంట లేదా 2 గంటల్లో
3 గంటలు, అది దేవునితో కంప్లీట్గా నువ్వు సహవాసం చేసినప్పుడే ఉపవాసం అవుతుంది. హల్లెలూయా. చదవండి. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. అంటే ఆ టైంలోనే ఆ యొక్క నీళ్ళు, పూల కుండీలు నీళ్ళు పోసి అమ్మ, ఇల్లు వచ్చి తుడిచి అమ్మ, గిన్నెలు కడిగి గిన్నెలు తోమసి వెళ్ళిపో అమ్మ అనేసి అన్నీ చెప్తారు. బట్టలు కూడా ఉతికి అమ్మ అనేసి. ఇంకా మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు. ఆ సమయంలోనే నిజంగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఇంకొకరితో గొడవలు ఎలాగా ఆడతారు? ఉపవాసం ఉన్న రోజు కూడా నువ్వు గొడవ ఆడితే ఇంకేంటి? నెక్స్ట్, నీవు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుద్దిలాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణాన్ని బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవంచుకొని గోనెపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? చూసారండి, చాలామంది, కొంతమంది దైవ సేవకులు కూడా ఉపవాసం చేసినప్పుడు గోనె బట్ట కట్టుకొని తల మీద బూడిదంతా పుడుచుకొని ఉపవాసం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ యెషయా గ్రంథం రాయబడింది ఏంటి? అది ఉపవాసమా? నిజంగా మనుషులు చూడాలని అది చేస్తున్నారు. అది వీడియో చూపించి మరీ చేస్తారు. రీసెంట్గా కూడా ఒక పాస్టర్ గారు ఉపవాసం చేయడానికి 21 రోజులు వారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు అందరికీ ముద్దులు పెట్టుకొని హడావిడి చేసుకొని వెళ్ళారు. సో అది ఉపవాసమా? నెక్స్ట్, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొని నా ఉపవాసం కదా. నీ ఆహారము. సో ఇప్పుడు మనం ఆలోచించుకున్నట్లయితే మన ప్రాణమును ఆయాసపరచుకోకూడదు. అంటే ఉపవాసంలోని నీ యొక్క ఆత్మను, అంటే నీ యొక్క ఆకలి వచ్చినప్పుడు నువ్వు ఉపవాసం కావాలని ఆ కడుపుని చంపుకొని అన్నీ చేయాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఎలా చేయాలి అంటే దేవునితో పర్టికులర్గా ఒక 6 గంటలో, 12 గంటలో, 24 గంటలో నువ్వు ప్రతిష్ఠించుకొని దేవునితో సంపూర్తిగా దేవుణ్ణి నువ్వు ప్రార్థించగలగాలి. నువ్వు ఆత్మలోని నీ యొక్క శరీరము బలహీనమైనప్పుడు ఏ విధంగా నువ్వు స్తుతించగలవు? నువ్వు బలంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. నువ్వు బలంగా ఉంటూనే దేవుని స్తుతించాలి. ఆ దేవుడు నీకు బలం ఇస్తాడు. హల్లెలూయా. సో మనం ఇక్కడ చూసుకున్నాం, బైబిల్ చెప్తున్న 4 విషయాలు మొట్టమొదటిగా చూసుకున్నా. ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఇప్పుడు వరకు ఉపవాసం ఉండలేని వారు ఎవరైనా ఉన్నారా? చెయ్యొద్దు. ఇప్పుడు వరకు ఉపవాసం ఉన్నవారు ఉన్నారా? చెయ్యొద్దు. కానీ మీ మనసులో ఒకసారి ఆలోచించండి, నిజంగా ఉపవాసం లేకపోతే ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే ఆకలితోని చచ్చిపోవడం కాదు. షుగర్ పేషెంట్స్ ఏమో ఉపవాసం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి షుగర్ అటాక్ అయిపోయి ఎక్కడ పడిపోతారు, షుగర్ డౌన్ అయిపోయి అని బాధపడతారు. కనుక దేవునితో 1 గంటో గడియో నువ్వు చేసే ఆ యొక్క సహవాసాన్ని ఉపవాసంగా నువ్వు ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండాలి. రెండవదిగా, ఉపవాసం వలన ఏదైనా సాధ్యం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వల్ల ఏదైనా మనం సాధించగలం. ఆమేన్. మూడవదిగా, దేవునికి ఇష్టమైనది ఉపవాసం. హల్లెలూయా. అదేవిధంగా ఉపవాసం చేత ప్రాణం ఆయాసపరచుకోవద్దు. అంటే ప్రాణం పోయినంత వరకు ఉపవాసం పక్క చిక్కిపోయి అయిపోతుంటారు చాలామంది. అంతవరకు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రాణం పోయినంత వరకు ఉపవాసం చేయొద్దు. అదేవిధంగా ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో మనం చూసుకుందామా? అదేవిధంగా ఉపవాసం ఎందుకు ఉండాలి అది కూడా మనం చూసుకుందాం. అదేవిధంగా కొన్ని ఉదాహరణలు కూడా మనం చూసుకొని ముగించుకుందాం. ఉపవాసం ఉన్నప్పుడు అధిక సమయం వాక్యం చదవటం మంచిది. హల్లెలూయా. ఎక్కువ మనం ఉపవాసం ఉన్నప్పుడు క్రిస్టియన్ మూవీస్ చూస్తే అది ఉపవాసం అయిపోదు. లేదంటే వాక్యం వినడం వలన ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు, అది వినడం వల్ల ఉపవాసం అయిపోదు. కానీ సంపూర్ణ నిజమైన ఉపవాసం ఎప్పుడంటే నీవు కూడా ఇప్పుడు వాక్యం ఎంతమంది చదువుతున్నారు, నువ్వు వాక్యం చదవాలి మొట్టమొదటిగా. హల్లెలూయా. రెండవదిగా ఒంటరిగా దేవునితో ప్రార్థనలో గడపాలి. హల్లెలూయా. సో చాలామంది మన శ్రీకాకుళంలో లేనిది ఏంటంటే, ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసుకుని అంటారు, మిగతా వాళ్ళు ఏకీభవించి ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయకూడదని కాదు, నీవు కూడా వారితో కలిసి ఏకీభవించాలి. ఏకీభవించినప్పుడు ఆత్మ రగులుతుంది. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించడం లేదో, ఒక వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు చల్లగా అయిపోతుంది.
ఒక వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, నీ పక్కనున్న వ్యక్తి ఆమేన్ అంటాడు, అప్పుడు నీలో ఆత్మ రగులుతుంది. హల్లెలూయా. నీలో ఉన్నవాడు దేవా చేయండి ప్రభువా, ఒక ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా దయచేయండి ప్రభువా అన్నప్పుడు మీరు కూడా అవునయ్యా దయచేయండి దేవా ఇది కార్యం జరిగించండి అని దైవ సేవకుడు కానీ ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు నీవు కూడా వెనక పలికినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలవర్చుకుందాం. ఒంటరిగా ప్రార్థనలో దేవుడితో కలపాలి. రెండవది హల్లెలూయా. మూడవది ఆత్మ సంబంధమైన విషయాలను మనలను కేంద్రీకరించుట మంచిది. సో ఆత్మ సంబంధమైన విషయాలు, సో శరీర సంబంధమైన విషయాల కోసం ఎక్కువగా మనం కేర్ తీసుకుంటాం, శరీరం కోసం అన్ని కేర్స్ తీసుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైనది లోపల మన ఆత్మకి ఏం కావాలి, శరీరం ఎంత బాగా కనబడుకున్నా ఎన్ని క్రీములు రాసి ఎన్ని సబ్బులు రాసి ఎన్ని నీళ్ళు పోసుకొని ఎన్ని రోజ్ వాటర్ పోసుకొని ఏం చేసినా మీకు ఆ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. మొన్న నాకు మా ఆఫీస్ తర్వాత నాకు కొంచెం హెడేక్గా ఉంటే హెడ్ మసాజ్ చేయమని పక్కనున్న బార్బర్ దగ్గరికి వెళ్తే అతనేమో ఫేషియల్ కూడా చేసేస్తున్నాడు. ఫేషియల్ చేసినప్పుడు రోజ్ వాటర్ మొహానికి ఇలా కొట్టాడు అనమాట. ఏదేదో కొట్టి ఏదేదో చేశాడు, ఫస్ట్ టైం ఫేషియల్ చేసుకోవడం. సో అంత చేశాడు, నా మొహం ఇంకా నల్లగా అయిపోయింది. దాని తర్వాత బాబు అనవసరంగా చేయించుకున్నాను అనుకున్నా. సర్లే సార్ మేము చేస్తాను పర్లేదు, మీరు అంతేనే వచ్చేయండి పర్లేదు అన్నారు. సర్లే చేసి నాకు ఎలాగ అదోలా ఉందని చేశాను. దానివల్ల మనకేంటి రాదు, ఉన్నది కాస్త ఇంకా పాడైపోద్దేమో, కానీ దానివల్ల మనకేమీ రాదు. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే శరీర విషయం కోసం మన బాడీ బాగుందా లేదా, మన డ్రెస్ వస్త్రధారణ బాగుందా లేదా, ఓకే చూడొచ్చు, వస్త్రధారణ బాగా ఉంచుకోవచ్చు, కానీ దానికన్నా ప్రాముఖ్యమైన ఆత్మ విషయాల కోసం ఉపవాసం ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి. లేదా ఉపవాసం ఉన్నప్పుడు మనము దాన్ని పరిశీలించుకోవాలి. మరి నేను ఆత్మ సంబంధంలో కరెక్ట్గా ఉన్నానా, నేను ఆత్మీయతలో కరెక్ట్గా ఉన్నానా, ఎక్కడ పడిపోతున్నాను, ఎందుకు పడిపోతున్నాను. చాలామంది ఏంటంటే నేటి పరిస్థితుల్లో చాలామంది అసలు కేర్లెస్గా ఉంటున్నారు ఆత్మ విషయంలో కేర్లెస్. ఎంత కేర్లెస్, దేవుడు నువ్వు పైకి ఇలా ఇది పరలోక రాజ్యం అంటే అక్కడే నువ్వు ఉండిపోతే అప్పుడు దేవుడికి నిన్ను నిర్లక్ష్యం చేస్తా, అప్పుడు నీకు తెలుస్తుంది, అంతవరకు నీకు తెలియదు. అంత నిర్లక్ష్యం నువ్వు ఆత్మ విషయానికి చేస్తే దేవుడు నిన్ను పైకి ఆహ్వానించడానికి ఇష్టపడ్డు. ప్రియమైన సంగమా గమనించు. అదేవిధంగా పరిశుద్ధాత్మ నీతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించుట. హల్లెలూయా. ఇందాక దైవ సేవకులు చెప్పారు కదా, పరిశుద్ధాత్మ అంటే ఆ మూల నుంచి ఈ మూలకు తిరిగడం కాదు. పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని వీ హ్యావ్ టు స్టే స్టేబుల్ అనమాట. అంటే చాలా ఆత్మ రగులుతుంటుంది లోపల, చాలా దేవుడు భాషలు మాట్లాడడానికి అవకాశం ఇస్తాడు, లోపల ఆత్మ రగులుతుంటుంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే అసలు నువ్వు కంట్రోల్ చేసుకుంటూ దేవుని ఆత్మలో బలపడుతూ దేవునిలో బలంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది మనం అందరం అనుకుంటుంటాం దేవుడు ఆత్మతో నన్ను స్పర్శిస్తున్నాడు. ఓకే, మనము స్పర్శించినప్పుడు దాన్ని మనం కలిగి ఉండి దాన్ని పొందుకొని దాన్ని మనం అనుభవించాలి. నీ మధ్యలో నువ్వు లేకుండా ఎటుబడితే తెలిపితే అది అనుభవం ఎలాగవుతుంది? నీకుగా అనుభవించినప్పుడు అది పరిశుద్ధాత్మ ప్రేరణ నీకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో మరి? నీవుగా గమనించండి, నీవుగా అనుభవించాలి. నీవు నీ సెన్సెస్లో లేకుండా ఎటో వెళ్ళిపోతే అది పరిశుద్ధాత్మ దయ్యపాత్మ. ఒకసారి ఆలోచించాలి. కనుక పరిశుద్ధాత్మ నీ లోపలికి రావాలంటే నీవు అది అనుభవించాలి, అది నువ్వు స్పర్శించాలి, అది నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను స్పర్శించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను స్పర్శించాడని నాకు తెలిసింది, నేనేం చేస్తున్నానో నాకు తెలుస్తుంది. పరిశుద్ధాత్మ వలన నేను ఒక వ్యక్తిని ప్రార్థన చేశాను, ఆయన స్వస్థపరచబడ్డాడు, నీకు తెలిసింది. దేవుడు కార్యం కూడా చేశాడు. పరిశుద్ధాత్మ వలన నేను ఇక్కడి నుంచి ఎక్కడో ఉన్నానంటే, ఇప్పుడు రాత్రి చాలామంది పడుకుంటారు, నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటుంది. ఎంతమందికి ఉంది ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? నిద్రలో లేచి నడిచే అలవాటు ఎవరికైనా ఉందా? చెప్పుకోరులేండి. సో నిద్రలో లేచి నడిచే వాళ్ళు ఎలా నడుస్తారండి? వాళ్ళకి ఏమైంది తెలుసు? ఉదయం లేచి మనం పిలిస్తే రాత్రి ఏమో అక్కడికి వెళ్ళిపోయావు ఇక్కడికి వెళ్ళిపోయావు అంటే, రాత్రి నేను వెళ్ళానా? కొన్నిసార్లు నేను రాత్రి ఎక్కువ కలవరిస్తుంటాను. నేను పాస్టర్ గారు అంటుండే, మమ్మీ ఎక్కువ కలవరిస్తున్నావు నువ్వు అనేసి చెప్తారు. సో ఆ కలవరించింది ఏదో నాకు గుర్తు ఉండదు.
ఉదయం లేచాక. సో అదేవిధంగా మనము పరిశుద్ధాత్మ దేవుని అనుభవించినప్పుడు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియాలి. హల్లెలూయా. మనం ఏ స్థానంలో ఉన్నో మనకు తెలియాలి. మన దేవుడు ఎక్కువ శక్తి వచ్చినప్పుడు తట్టుకోగలగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది తట్టుకునే అంత స్టెబిలిటీ ఉండదు. కనుక మనమందరం పరిశుద్ధాత్ముడు మనము వచ్చినప్పుడు మనము తట్టుకోవాలి. అదేవిధంగా దాన్ని అనుభవించాలి, ఆయన్ని అనుభవించాలి. క్షమించండి, పరిశుద్ధాత్ముడు అని మనం పలకాలి, పరిశుద్ధాత్మ దేవుడు అని పలకాలి. అది ఇది అనకూడదు. ఓకే. హల్లెలూయా. నీతో ఏమి మాట్లాడుతున్నాడో గ్రహించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చెప్తున్నాడు, భాషల్లో మాట్లాడుతుంది, దానికి అర్థం ఏంటి మనం అడగాలి దేవునికి. పరిశుద్ధాత్మ దేవా, నాకు దీనికి అర్థం తెలియజేయండి, ఇప్పుడు నేను మాట్లాడిన భాషకు నాకు అర్థం తెలియజేయండి అని దేవుడు ఆ టైంలో మనం వేడుకోవాలి. కనుక మనం ప్రియమైన సహోదరుడా, సో ఆల్రెడీ చాలా సమయం నేను తీసుకున్నాను. సో ఎక్కువ సమయం తీసుకున్నా చాలామంది పడుకుని పోతారు. కనుక ఇంకా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19 నుంచి 21 ఒకరు, రెండవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25 నుంచి 26 ఒకరు, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22 ఒకరు. ఈ 3 చదివి వినిపించండి త్వరగా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19, 20, 21. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టపోతుమని అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉంది. సో ఇక్కడ ఒక దయ్యపు శక్తి ఒక వ్యక్తిలో నుంచి వచ్చినప్పుడు శిష్యుల ముందుకి దాన్ని తీసుకొస్తారు. శిష్యులు ప్రార్థన చేస్తారు కానీ ఆ దయ్యము వదలదు. యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు, దయ్యము వదిలి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం అంటే, యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు దయ్యం వదిలింది, శిష్యులు ప్రార్థన చేసినప్పుడు దయ్యం వదలలేదు. ఇదేంటిది? వాళ్ళు అడుగుతున్నారనమాట, యేసు ప్రభువా, నీవు ప్రార్థన చేసినప్పుడు దయ్యం వదిలిందే, నేను ప్రార్థన చేస్తే ఎందుకు వదలలేదు? ఎందుకంటే చదవమ్మా. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే. అల్ప విశ్వాసం. సో దేవుడు వాక్యంలో తెలివి చిన్న ఆవగిందంత విశ్వాసం ఉన్న దేవుడు కార్యం జరిగిస్తానని చెప్పినప్పుడు, ఆ చిన్న విశ్వాసం ఉన్నప్పుడు జరిగించేది, ఆ చిన్నదేంటి ఉన్నది? విశ్వాసం ఉంది. ఏముంది? చిన్నదేనా? ఏముంది? విశ్వాసం ఉంది. ఇంకొకటి కూడా చిన్నదే, అల్ప అంటే చిన్నదే, కానీ అల్ప విశ్వాసం అంటే అందులోని మనకి ఒక చిన్నదే, అది కూడా చిన్నదే, తక్కువ విశ్వాసం. కానీ అదేంటి? విశ్వాసంలో తక్కువ ఉండడం అంటే జరుగుతుందో జరగదో అన్నట్టు ప్రార్థన చేశారు. అందుకని ఏం జరిగింది? కార్యం జరగలేదు. కనుక మనం అల్ప విశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసామంటే దేవుడు అది జరిగిస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థించడానికి ముందుకు వెళ్తున్నాం కనుక మీ అందరినీ ప్రోత్సహిస్తున్నా. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం అందరం దేవుడు తప్పనిసరిగా అది జరిగిస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏంటండి? ఆవగింజ ఎంత ఉంది? మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి అక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. హల్లెలూయా. ఏంటండి? ఇక్కడున్న కొండను సమ్మన్ ఈ బాక్స్ అనుకోండి, చిన్న విశ్వాసంతో, అంటే ఎంత అల్ప విశ్వాసం అంటే క్షమించండి, ఆవగించేంత విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఈ బాక్స్ అక్కడికి వెళ్ళమంటే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే కొండ ఆ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం, కొండని విరపడానికి, అది దాన్ని తీయడానికి ఎంత కష్టపడతారు. ఆ గ్రెనేడ్స్ బాంబులు పేల్చి చాలా కష్టపడి అవన్నీ సమకూరుస్తారు. చిన్న చిన్న రాళ్ళని, గ్రెనేడ్లన్నీ తీసి, మేము నర్సన్పేటలో ఉన్నప్పుడు అటువైపు నిమ్మాడ అటు ప్రాంతాల్లో గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉంటాయి. అటువైపు ఎక్కువ కొండల్ని బ్రేక్ చేసి వాటిని అన్నిటినీ చాలా కష్టపడి ఒక కొండ బ్రేక్ చేయాలంటే ఎంత కష్టం అండి. అది నువ్వు ఆవగించేంత విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆ కొండ ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవంటే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. అంత విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలి. ఇంకా కంటిన్యూ. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నేను శిష్యులతో ఏం చెప్పాడు? ఈ కొండను మీరు ప్రార్థన చేసినప్పుడు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అంత విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలి. అల్ప విశ్వాసం వద్దు. ఆవగింజంతా ఉన్నా కూడా అది విశ్వాసమే. ఆ విశ్వాసం మీరు కూడా కలిగి ఉన్నాను. హల్లెలూయా.
ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నీ కుటుంబ సమస్యల, నీ ఆర్థికలేమా, అప్పుల భారమా, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఎందుకు ప్రభువా చేయవు? నువ్వు చేయగలవు. హల్లెలూయా. నువ్వు చేయగల సమర్థుడు. ఏదైనా ఆయన సమర్థుడు కనుక ఆయన సమస్తము సాధ్యపరచగల దేవుడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాలు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నారంటే ఈ కాంటెక్స్ట్లో ఏమంటున్నారంటే అభివృద్ధి పొందాలి. విశ్వాసము ఆవగింజంతే మనం పెట్టాం. ఇప్పుడు ఏం పెట్టామండి? ఆవగింజంత పెట్టాము. ఏం చేసాం? కొండని ఇక్కడి నుంచి అక్కడ పంపించాం. రెండవది ఏంటి? ఆ విశ్వాసాన్ని అభివృద్ధి చెందాలి. ఆ విశ్వాసాన్ని ఇంకొక మెట్టుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాం, ఇంకొక మెట్టు ఎక్కాలి. ఓకే, ఆ విశ్వాసం ఇంకొంచెం పైకి ఎదగాలి. హల్లెలూయా. సో గమనించండి. సో అభివృద్ధి పొందాలి. రెండవది అందులోనే అల్ప విశ్వాసం అధిగమించాలి. ఒకటి, ఆవగింజంత విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో. ఇక్కడ మనం కొంచెం చదువు మళ్ళా. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. సో ఇక్కడ శిష్యుల మనసులను దేవుడు దృఢపరిచాడు. ఇప్పుడు మీరందరూ కూడా ఈ వాక్యం చేత మన మనసును దృఢపరచుకోవాలి. మన హృదయంలో ఒకవేళ హృదయం చాలా వీక్ అయిపోయిన పరిస్థితిలో ఉందేమో, హృదయం గట్టిపరచుకోండి, బలం తెచ్చుకోండి, విశ్వాసం తెచ్చుకోండి. విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. విశ్వాసమందు మొదటిగా ఏం చూసాం? అల్ప విశ్వాసం వద్దు. ఏం చేయాలి? ఆవగింజంత విశ్వాసం ఉంచుతాం. తర్వాత విశ్వాసమందు అభివృద్ధి పొందుతాం. ఇప్పుడు ఏం చేయాలంటే విశ్వాసమందు ఒక స్టేజ్కి వచ్చేసాం. ఇంకేం లేదు పైన. ఎక్కడండి? ఈ పైన ఇంకేముందా? గోడ తర్వాత గోడ వరకు. సో దీని తర్వాత ఇంకేం లేదు. అలా మనం ఆ స్థానంలో ఉండిపోవాలి. ఎక్కడండి? విశ్వాసంలో ఆ స్థానంలో ఉండిపోవాలి. మళ్ళీ ఇక్కడ పడిపోకూడదు. ఇన్ని మెట్లన్నీ ఎక్కేసాం, చాలామంది ఎక్కేశారు. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? మనం ఇక్కడ పడిపోకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 సమూయేలు 7వ అధ్యాయం 5-6 వచనాలు. ఇప్పుడు ఈ 3 విషయాలు ఎందుకో నేను చెప్తాను. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షంన యెహోవాను ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్ళ చేది యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చు వచ్చెను. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పాపాత్ములను ఒప్పుకున్నారు. సో మనం జన్మ కర్మ పాపం ద్వారా వచ్చి తర్వాత కూడా తెలిసి తెలియక చేస్తున్న పాపములు, దేవుడు మనం చేస్తున్న ప్రతి పాపము ప్రభు బల సమయంలో ఒప్పుకుంటారు. చాలామంది ఇంకేడ్ చేస్తారు, కన్నీరు కార్చి బకెట్లు నిండిపోతాయి. ఎప్పుడు? ప్రభు బల సమయంలో ఏడుపు అయితే ఇంకా కారిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఒప్పుకుంటారు చేసిన పాపాలు. నెలలో అంతా చేసిన అదవ పనులన్నీ ఒప్పుకుంటారు. ఎందుకు అలాగంటున్నానంటే చేసినవి అవే కాబట్టి, ఒకవేళ ఎవరైనా చేస్తే. సో ఎందుకంటే మనం చేసిన ఆ పాపాలన్నీ ఎప్పుడు ఒప్పుకుంటాం? ప్రభు బల సమయంలో. ప్రభు బలకు ముందు నా పాపంలో క్షమించండి తండ్రి, నేను నిజంగా మరొకసారి చేయకూడదు అనుకుంటున్నానని మనం ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన పాపంలో ఒప్పుకోవాలి. హల్లెలూయా. నువ్వు పాపివి, నువ్వు చేసిన పాపంలో ఒప్పుకోవాలి. ఒకసారి నువ్వు కళ్ళు మూసి నిజంగా దేవునితో ఒంటరిగా ప్రార్థన చేయి, నీకు కన్నీరే వస్తుంది. నాకైతే కన్నీరే వస్తుంది. సో మీకు కూడా పాపం మనం ఒప్పుకోవాలి. మనం చేస్తున్న తెలిసి తెలియక చేస్తున్న ప్రతి పాపం మనం ఒప్పుకోవాల్సిందే. సో ఒప్పుకొని విడిచిపెట్టి అప్పటి నుంచి పరిశుద్ధ జీవితం జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం యేసు ప్రభు ఏ విధంగా జీవించాడో
ఆ విధంగా పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. చివరిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం, ఈ షార్ట్ మెసేజ్. పావురము అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి 2వ అధ్యాయం 16వ వచనం కదమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఓకే. పావురముల అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియలను మాకు చూపేదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయంను పడగొట్టిడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 16వ వచనం నుంచి, వీటి ఇక్కడి నుంచి తీసుకొని పోండి. చాలామంది మనం సంఘముగా, మన సంఘం కొన్ని గ్రహించాలి గనక చెప్తున్నాను. చాలామంది చర్చెస్లోని ఎక్కువ వ్యాపారం అంటే ఏదో ఒకటి అమ్మడం, ఏదో ఒక నూనె డబ్బాగా అమ్మడం కానీ, కర్చీఫ్లు అమ్మడం కానీ ఎక్కువగా జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వ్యాపారపు ఇల్లుగా, అప్పుడు ఆ యొక్క గుడారం బయట ఏంటంటే జరిగింది ఇక్కడ, వీటిని ఇక్కడి నుంచి తీసుకుని పోండి. యేసు ప్రభు చూసి చాలా కోపమయ్యాడు. కోపమైన ఒక్క సమయం ఏంటది, మందిరం ముందు వ్యాపారం చేస్తున్నారని దేవుడు కోపమయ్యాడు యేసు ప్రభు. సో కొరడా తీసి, ఎలాగా ఒక కొరడా తీసి వాటి మీద కొడితే అన్నీ చల్లా చెదురైపోయాయి. అంత కోపమయ్యాడు. వ్యాపారం సంఘంలో చాలామంది ఒకవేళ మీరు ఒక్కొక్క ఉద్యోగాల్లో ఉండవచ్చు, ఒక్కొక్క వ్యాపారం చేస్తూ ఉండవచ్చు. సంఘంలోనికి వ్యాపారం రావడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇప్పుడు నేను బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాను. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర డబ్బులు నాకు తెలుసు. ఎవరి డబ్బులు లేదో వాళ్ళకి లోన్ ఇస్తానని నేను చెప్పొచ్చు, అవునా? ఎవరి దగ్గర డబ్బులు ఉందో మీరు డిపాజిట్ చేసుకుంటే నేను చెప్పచ్చు, కానీ నేను అది చెప్పకూడదు. సంఘంలోనికి వ్యాపారం ఎప్పటికీ రాకూడదు. హల్లెలూయా. ఏమైనా బిజినెస్ చేస్తున్నారేమో, ఆ బిజినెస్ రాకూడదు. హల్లెలూయా. నిక్కచ్చిగా చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఒకవేళ ఏ పరిధిలో ఉన్నారో సంఘ విశ్వాసం అసలు ముట్టడానికి వీల్లేదు. వాళ్ళు అడగకూడదు. ఎవరు నీ కుటుంబీకులకో, నీ బంధువులకో, నీ వీధి వారికో నడుచుకొని వెళ్ళి అడగాల. చర్చ్ మెంబర్స్ని ఎవరు ముట్టవద్దు. చాలామంది ఈ మధ్యన చాలా బిజినెసెస్ వచ్చాయి. ఒకరి నుంచి ముగ్గురికి, ముగ్గురి నుంచి ఆరుగురికి, 6 నుంచి 10 మందికి, 10 నుంచి 20 మందికి. స్టాలిన్ సినిమా లాగా ఏంటది, బిజినెస్. ఆ బిజినెస్ని సంఘంలోనికి తీసుకురాకూడదు. హల్లెలూయా. నన్ను కోపం పడచ్చు, కానీ ఇది దేవుని వాక్యం. హల్లెలూయా. వ్యాపారం సంఘంలోనికి రావడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని సంఘంలో సర్వీస్ ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఏదైనా మనం చేయాలనుకుంటే అందరూ వారి హృదయానుసారంగా అది రావాలి, ఏది చేయాలనుకున్నా. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇది గమనించండి. ఇక్కడ ఈ యొక్క 5 వచనాలు 20 వరకు కదా చదువుదాము ఒక్కొక్క తర్వాత. చాలా మనకి మనం అనుకోవచ్చు చాలా దగ్గర దేవుడు మనతో వ్యాపార ఇల్లుగా చేయకుడి. 1, ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యం చేయుచున్నావే, ఏ సూచన క్రియను మాకు చూపేదవని ఆయనను అడుగగా, యేసు సో ఇప్పుడు యేసు ప్రభువుకి ఒక ప్రశ్న వేశారు. ఇవన్నీ నువ్వు బదులు కొట్టేస్తున్నావు, దీనికి పర్యవసానం, దీనికి అవసరమైన డబ్బులు అన్నీ అని అడగలేదు. కానీ ఏమన్నారంటే దీనికి మాకు ఒక సూచక క్రియ. ఎందుకంటే యేసు ప్రభు అద్భుతాలు వాళ్ళ ముందు చేసేవాడు కనుక ఒక సూచక క్రియ చేయమని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పింది, చదవమ్మ. యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవాలయంను పడగొట్టి అంటే ఇప్పుడు చర్చ్ ఉంది, దాన్ని పడగొట్టేసి 3 దినాల్లో నిలబెడతానండి. నిజానికి యేసు ప్రభు మాట్లాడింది దేనికోసం తెలుసా? నిజంగా దేవుడు ఆ 3 రోజుల తర్వాత ఈ యొక్క సిలువ, గొల్గొతా కొండ మీద సిలువ దారి అయి ఆయన మరణించాడు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? చెప్తారా ఎవరైనా? ఆన్సర్ మీ అందరు తెలిసిందే. ఆయన పునరుద్ధానం గురించి. నో,
ఓకే, సుధారాణి గారికి చప్పలు కొడదాం అందరం. సో ఈ యొక్క దేవాలయం అనేది పడగొట్టి, అంటే ఈ బిల్డింగ్ని పడగొట్టడం కాదండి. ఇందాక ఎవరో వాక్యం చెప్పినప్పుడు చాలామంది ఇటువైపు ఉన్న వాళ్ళు చెప్పారు, హృదయమే దేవుని ఆలయం. ఏది దేవాలయం అంటే హృదయమే. కనుక యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఈ దేవాలయంను పడగొట్టి 3 దినాలు మళ్ళీ లేపుదును. ఆ దేవాలయం, ఆ ఆలయం యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన ఎందుకు చెప్తానంటే, ఆయన ఆ తర్వాత మరణించారు, 3 రోజులు మళ్ళీ తిరిగి లేచారు. హల్లెలూయా. సో విశ్వాసములో, ఉపవాసములో ఎందుకు ఉండాలి ఏంటండి? దేవునితో సహవాసం ఎందుకు చేయాలి? అద్భుతమైన కార్యాలు కొన్ని చూసాం మనం. ఇంకా నేను చెప్పను కానీ పాస్టర్ గారు సమయం ఇస్తాను. సో ఒకటి, ఇప్పుడైనా ఉపవాసం ఉండి, మళ్ళీ రివైజ్ చేసుకుందాం. రెండవది, ఉపవాసం వలన ఏదైనా సాధ్యం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది, ఇంపైనది ఉపవాసం. నాలుగవది, ఉపవాసం చేత ప్రాణమును ఆయాసపరచకూడదు, ప్రాణంని ఇబ్బంది పెట్టకూడదు. ఉపవాసం అనేది దేవునితో సహవాసం చేయడానికే. శరీరం నలగొట్టుకున్నాను ఒక 20 రోజులు, తర్వాత ఒక రోజు చేసి నేను ఆపేసా ఉపవాసం. ఎప్పుడు కిందటి సంవత్సరం అనుకుంటా. ఎందుకంటే నాకు ఇంక మరి చేయలేకపోయా. ఈ సంవత్సరం 40 days చేశానేమో అనుకుంటాను. సో ఎంతవరకు మనం చేయగలమో అంతవరకే. ప్రాణం పోతుందంటే వద్దు. చాలామంది, ఒక చిన్న వీడియో కూడా వచ్చిందండి. ఆ వీడియోలోనే ఒక వ్యక్తి చాలా, అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా కూడా ప్రార్థన చేస్తూ ఎలాగైనా కుమార్తెను బ్రతికించుకోవాలని ప్రార్థన చేస్తూ ప్రేయర్ వాళ్ళు తెచ్చి రాస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ కుమార్తె 3 రోజుల తర్వాత చనిపోయింది. ఎందుకు? ట్యాబ్లెట్ వాడను అనేసి ఒక నిశ్చయం తీసుకున్నాడు. ఆయన విశ్వాసం అది. కానీ ఎంతవరకు అది నిజమైన విశ్వాసమో అల్ప విశ్వాసమో మనం గమనించాలి. ఆయన, ఆ కుమార్తె చనిపోయింది, తర్వాత బాధపడ్డాడు, నేను ట్యాబ్లెట్ వాడి ఎందుకు చేయలేదని. నిజానికి నూనె రాచి ప్రార్థన చేయండి, మీకు చాలాసార్లు చెప్పాను కదా. నూనె రాచి ప్రార్థన చేయండి అంటే, ఆ కాలంలో ఏదైనా నూనె రాసి, ఏదైనా ఒక ఆకులు అలమలన్నీ తెచ్చి అవన్నీ పిండి ఒక నూనెలాగా తయారు చేసి బాడీకి అప్లై చేసినప్పుడు జ్వరం తగ్గేది. ఆ లోపల ఏమైనా ఉంటే నోట్లోని కూడా వేసినప్పుడు తగ్గేది. ఆ కాంటెక్స్లో చూసుకుంటే మనం మెడిసిన్ తీసుకుంటాం. మెడిసిన్ తీసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అది కూడా వాక్య ప్రకారమైనదే. ఒకవేళ నిజంగా విశ్వాసముతో, నీవు నిజమైన విశ్వాసంతో మెడిసిన్ లేకుండా కూడా ప్రార్థన చేసినా దేవుడు ఆలకించి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కనుక నీ విశ్వాస పరిమాణం ఎక్కడుందో దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. సో రీసెంట్గా ఒక చర్చ్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఆరాధిస్తున్నారు, అక్క తమ్ముళ్ళు. వారు చెప్పులు వేసుకొని ఆరాధిస్తున్నారు. నేను కూడా ఉన్నాను, నేను చెప్పులు వేసుకోలేదు. సో అటు తర్వాత ఒక స్త్రీ అది చూసి ఆమె అసహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి వారి ఇంటికి వెళ్ళిపోయారు. సో ఆవిడ ఎంత ప్రార్థనా పరురాలంటే చాలా ప్రార్థనా పరురాలు. సో వాళ్ళిద్దరూ అక్కడ ఆరాధిస్తున్నారు. కమ్యూనిటీ హాలే, చర్చ్ కాదు, చర్చ్ వంటిదే అది కూడా. బట్ స్టిల్ వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఆరాధిస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఆవిడ వెళ్ళిపోయింది. సో ఆవిడ వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింది, ఇక్కడ ఆరాధన కూడా ఆవిడ మిస్ అయిపోయింది. దేవుణ్ణి ఆరాధించలేకపోయింది. ఏ విధంగా ఆరాధిస్తున్నారు, ఎవరు ఆరాధిస్తున్నారు, ఎలా ఆరాధిస్తున్నారు, ఎలా వాక్యం చెప్తున్నారు, ఎలాంటి బట్టలు వేసుకున్నారు, అవన్నీ ఆలోచిస్తూ ఉన్న వాక్యం మనకి మిస్ అయిపోతుంది. కనుక మనము ఆనాడు మోషేకి యెహోవా దేవుడు పిలిచినప్పుడు ఆ అగ్ని పొద వలె, ఇక్కడ పొదలోని అగ్ని వలె దేవుడు వచ్చినప్పుడు నీ చెప్పులు విడిచి రమ్మని చెప్పాడు. ఎందుకంటే మోషే ఆ సమయంలో చెప్పులు వేసుకొని వెళ్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఆత్మ దగ్గర పరిశుద్ధ స్థలంకి వచ్చినప్పుడు చెప్పులు విడిచి రమ్మని చెప్పాడు. ఇప్పుడు నేటి దినాల్లో చాలామంది హైదరాబాద్ చర్చెస్కి వెళ్తే, ఒకవేళ మీరు అందరూ లేచి వచ్చేస్తారేమో, అందరూ షూ వేసుకొని వాక్యం చెప్తారు. ఎక్కడ కూడా ఉంది. ఇప్పుడు బయట మీటింగ్స్ పెట్టామనుకోండి రోడ్ సైడ్, అప్పుడు కూడా షూ వేసుకుని వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు.
సో ఎవరైనా షూ వేసుకుని వాక్యం చెప్పినా ఎలాగ వచ్చిన మనకు వచ్చింది వాక్యం మనం తీసుకోవాలి. కానీ దేవుడు చెప్పింది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటి? చెప్పులు విడిచి రమ్మని. సో అది మనం ఆ వాక్యము మనం అది చూస్తున్నాం ఎక్కువగా కనుక మనం విడిచి వెళ్ళాలి. వేరే వాళ్ళు అలా చేయాలనుకోవడం అది మనది కరెక్ట్ కాదు. కనుక మనం అందరము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చెప్పులు విడిచి రావాలి. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే మనం దాన్ని ఓర్చుకొని వాక్యం మనం వినడానికి అవకాశం ఉందా. చాలామంది అందరూ మంచిగా ఉండరు, అందరూ చెడుగా ఉండరు. సో మన విశ్వాస పరిమాణం చెప్పుల దగ్గరే ఉండిపోయిందా, వాక్యం వరకు వచ్చిందా? సో అది మన విశ్వాస పరిమాణంలో మన ఫ్రెండ్షిప్ డే రోజు యూత్ది ఒక గెట్ టుగెదర్ అయితే ఇది కూడా ప్రస్తావించడం జరిగింది. సో మన విశ్వాస పరిమాణం సో ఎక్కడి వరకు ఉందో అంతవరకు మనం ఉపవాసం ఉండాలి. అటు తర్వాత అధిక సమయం వాక్యం చదువుట. సో ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా వాక్యం చదవాలి, చదువుతూనే ఉండాలి, అలా చదువుతూనే ఉండాలి ఎక్కువ సమయం. తర్వాత ప్రార్థన చేసి మనం ముగించాలి. ప్రార్థనతో ప్రారంభించి వాక్యం చదువుతూ ఆఖరిలో ప్రార్థనతో ముగించాలి. సో అదేవిధంగా ఒంటరిగా ప్రార్థనలో దేవుడిని కలపాలి. సమూహంగా మనం కూడుకున్నాం, కానీ దీనికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? ఒంటరిగా గడపడం. ఒంటరిగా గడిపినప్పుడు నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఏ పాపపు చర్య చేస్తున్నావేమో. నిజంగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో గడిపినప్పుడు ప్రతి పాపం నీ నుంచి దూరం అయిపోతుంది. హల్లెలూయా. అదేవిధంగా ఆత్మ సంబంధమైన విషయాలపై మనస్సు కేంద్రీకరించాలి. సో ఎందుకు నేను ఈ విధంగా ఉండిపోయాను, ఆత్మలోని ఏ స్థాయిలో ఉన్నాను మనం ఆలోచించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ బలమును మనం పొందుకుంటూ ఆ పరిస్థితిలో మన బాధనంతా విడిచిపెట్టినప్పటికీ ఏదైనప్పటికీ దాన్ని మనం గ్రహిస్తూ దాన్ని ముందుకు ఏ విధంగా మనం దాన్ని తట్టుకోగలిగి దానికి ముందుకు కొనసాగిపోవాలో చెప్పాను కదా క్లియర్గా. సో ఆ విధంగా మనం అందరం ముందుకి కొనసాగిపోవాలి. అండ్ ఆల్సో అల్ప విశ్వాసముని అధిగమించాలి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి? విశ్వాసం ఆవగింజగా స్టార్ట్ అయ్యి దాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి పర్వతంను తొలగమంటే తొలగుతుంది. అదేవిధంగా విశ్వాసములో నిలకడగా ఉండాలి. మొట్టమొదటిది అల్ప విశ్వాసంని తీసివేయాలి. ఇంకా విశ్వాసం లేకుండా జరగదులే, జరగదని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యాలిడ్ కాదు. అల్ప విశ్వాసం వదిలేసి ఆవగింజ అంత విశ్వాసంతో ప్రారంభమై అటు తర్వాత విశ్వాసములో అభివృద్ధి పొంది చివరిగా విశ్వాసములో ఒక స్థాయికి వచ్చేసాక ఆ స్థాయిలో నిలకడ ఉండాలి, కింద మళ్ళీ పడిపోకూడదు. అదేవిధంగా పరిశుద్ధ జీవితము జీవించాలి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ జీవితం జీవించాలంటే నీకు ఉపవాసం ప్రాముఖ్యం. చాలామంది పరిశుద్ధ జీవితం జీవించాలనుకుంటారు. నేను పాపం విడిచిపెట్టాలనుకుంటున్నాను, నా పాపం నుంచి వెనక్కి వచ్చేయాలనుకుంటున్నాను, మంచి జీవితం నేను జీవించాలనుకుంటున్నాను అని అనుకుంటారు. అది అనుకుంటున్నారు కానీ అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదు? మీరు నిజమైన ఉపవాసం చేయట్లే. ప్రియమైన సంగమా, ఒకసారి గమనించండి. పాపపు జీవితం విడిచిపెట్టాలంటే నీకు జీవితానికి ఉపవాసం అవసరం. చివరిగా ఇందాక మనం చూసాం, దేహం అనే ఆలయం 3 రోజుల్లో కట్టిన దేవుడు. హల్లెలూయా. నిన్ను కూడా ఆయన కట్టడానికి ఇష్టపడుతున్నాడు, నీ ఆత్మను కూడా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నిజమైన ఉపవాసంలోనికి మనం వెళ్దామా?